నీకసలు బాధ్యత అనేది లేదా? భార్య అనేది ఉంది, ఫోన్ చేస్తుంది, ఎత్తి మాట్లాడదామని అనిపించదా నీకు? ఎన్ని ఫోన్లు చేశానో నీకు? కనీసం ఒక్కసారి లిఫ్ట్ చేసి తర్వాత చేస్తానని చెప్పావా? నేను అసలే పెద్ద గండ నుంచి తప్పించుకొని వచ్చాను. పిచ్చ కోపంగా ఉంది, నన్ను విసిగించుకో. విసిగిస్తున్నానా? ఎంత జ్వరంగా ఉందో తెలుసా? దగ్గు కూడా తగ్గడం లేదు. వచ్చేటప్పుడు మందులు తెస్తామని కాల్ చేశాను. జ్వరంగా ఉంటే పక్కనే మెడికల్ షాప్ ఉంది, వెళ్ళి ఒక మాత్ర తెచ్చుకొని మింగొచ్చు కదా. దానికి కూడా నాకు ఫోన్ చేస్తూనే ఉండాలా? నువ్వు ఫోన్ చేస్తూ ఉండడం వల్ల నేను ఎంత పెద్ద ఆపదలు ఇరుక్కున్నానో తెలుసా? ఏమైంది? ఆ రోజు నగలు పోయాయి, ఇవాళ ఇది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగింది చెప్తా. వద్దు అశోక్, పోలీసులకు చెప్తే ఏమవుతుంది? ఆ దొంగను పట్టుకొని ఆ గొలుసు ఆవిడికి అప్పగిస్తారు. ఇస్తారు. ముందు నీకు కోటింగ్ ఇస్తారు, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. నువ్వు వాడిద్దరూ కలిసి ఆ చైన్ స్నాచింగ్ చేసి ఆ తర్వాత మీ ఇద్దరికి చెడడంతో నువ్వొచ్చి వాడి మీద కంప్లైంట్ ఇస్తున్నావు అంటారు.